హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో అయితే నేను లంచ్ రెసిపీస్తో వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం కదా అని కిచెన్లోకి వచ్చేటప్పటికి ఈ పిచ్చుకలు వాటి పిల్లలు ఉంటాయి కదా, వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తూ ఇంకా విపరీతంగా గోల గోల చేస్తున్నాయి అనమాట. సో ఇంకా వాటిని వీడియో తీద్దాం కదా అంటే సడన్గా నా దగ్గర మొబైల్ అయితే లేకుండే. అందుకని అమ్మని తీసుకురమ్మని చెప్దాం కదా అని అమ్మకి చెప్తే తను తెచ్చేలోపు ఇంకా మొత్తం కొన్ని ఎగిరిపోయాయి, కొన్ని అక్కడ ఉన్నాయి. ఇంకా సౌండ్ చేయడం కూడా ఆపేసాయి అనమాట. సరే అయితే ఇంకా లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాము. మేము నార్మల్గా అమ్మ ఏం చేస్తుందంటే అన్నయ్య బాక్స్లోకి సరిపడా కర్రీ చేసేసి అన్నయ్యకి బాక్స్ పెట్టేస్తుంది అనమాట మార్నింగ్ పూట. ఇంకా లంచ్ టైం అయ్యేటప్పటికి అమ్మ కోసం అప్పటికప్పుడు ఏదైనా ఒక కర్రీయో పప్పు ఏదో ఒకటి ఇంకా అప్పుడు ఏ తినాలనిపిస్తే అది చేసుకుని తింటుంది. ఇంక ఇవాళ నేను అమ్మ ఇద్దరం ఉన్నాం కాబట్టి చాలా ఇయర్స్ తర్వాత ఈ పొట్లకాయ అయితే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాము. సో ఇవాళ పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందామని అనుకున్నాం అనమాట. అందుకని ఇంకా మేము ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకుంటామో మీకు కూడా చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే పొట్లకాయలు తరిగేసుకుని ఇంకా అందులోకి లైట్గా ఉప్పేసి కొన్ని వాటరే పోసాను, ఎక్కువ వాటర్ అయితే పోయలేదు. సో వాటర్ పోసేసి విజిల్స్కి పెట్టేశాను. ఈలోపు ఇక్కడ కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం లైట్గా పచ్చిమిర్చి రెండు కలిపి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుంటున్నాం అనమాట. తర్వాత ఇంక ఈలోపు పొట్లకాయ కూడా ఉడికిపోయింది. దానంతా కూడా ఇంకా వాటర్ నుండి ముక్కలని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాము. ఈ పొట్లకాయ చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. ముందే వేసుకుంటే పెరుగు విరిగిపోతుంది కదా, అందుకని ఇంకా బౌల్లో వేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను అనమాట. ఇవి రెండు ఇలా ఉంచేసి ఇప్పుడు మనమైతే పోపు పెట్టేసుకోవాలి. పోపులోకి నేను ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి పోపు అయితే వేసేస్తున్నాను. ఈ పోపు కూడా చల్లారాలి, అన్నీ చల్లగానే మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇంతలోగా చల్లారిపోతుందని చెప్పి ఇక్కడ పోపు కూడా వేసేసుకుంటున్నా. అది చల్లారిన తర్వాత పెరుగు పచ్చడిలో మిక్స్ చేస్తాను అన్నమాట. సో ఇంక ఇక్కడ పోపు అయితే వేసేసి తర్వాత అందులో పొట్లకాయలో పెరుగు అయితే వేసి కలుపుకుంటాము. ఇది జస్ట్ అంటే అన్నంలో కలుపుకొని తినడానికి బాగోదు, ఉట్టిగా మనం స్పూన్ వేసుకుని తినడానికే మేము చేసుకుంటున్నాము. అంటే రైస్ తక్కువ ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా కొంచెం మంచిగా తినొచ్చు అని చెప్పేసి ఇంకా పొట్లకాయ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు పెరుగుకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నా ఇక్కడ. ఇంకా పెరుగు అంతా కూడా వేసేస్తున్నా. మనకి ఏంటంటే పెరుగు క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండాలి, ఈ ముక్కలే ఎక్కువ అనిపివ్వాలన్నమాట. సో ఆ విధంగా పెరుగు అయితే వేసేసి ఇంక ఇక్కడ అంతా కూడా కలిపేసుకుంటున్నాను. ఇంకా కలిపేటప్పటికి కూడా ఇంకా చూడండి పొగలు అయితే వస్తున్నాయి. కొంచెం వేడిగా ఉందన్నమాట లైట్గా, మరీ చల్లారనక్కర్లేదు, మరీ వేడిగా కూడా ఉండకూడదు అనమాట. అందుకని ఇక్కడ మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు నేను కలిపేసుకుంటున్నా. ఇంతలోగా పోపు కూడా చల్లారిపోయింది కాబట్టి ఈ పోపు అందులో వేసేస్తున్నా. కాకపోతే పోపు అంతా కూడా మనం మిక్స్ చేయము పచ్చడితో పాటు, ఒక పక్కన అలా ఉంచుతాం పోపు, ఎందుకంటే అది క్రిస్పీనెస్ పోతుంది మొత్తం కలిపేస్తే. అందుకని మనం తినేటప్పుడు కొంచెం పోపు ఇంకా పెరుగు పచ్చడి కలిపి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఈలోపు అమ్మ వచ్చేసి వంకాయ, ఆలు, టమాటా ఇలా వాటరీగా చేసింది. నాకు అమ్మకి ఎందుకో ఇలా తినాలని చాలా ఇష్టం ఉంటుంది అనమాట. ఇంకా వేడివేడిగా లంచ్ అయితే ఫినిష్ చేసేసాం. చాలా ఎమ్మీ లంచ్ అనమాట. ఇంకా తర్వాత వీడియో ఏం తీయలేదు. ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంటికి. ఇంకా ఒక్కరోజు లీవ్ దొరికిందనమాట, అందుకని వచ్చారు. ఇంకా మా హస్బెండ్ వచ్చారంటే నేను ఇంకా ఇంటికైతే బయలుదేరుతానమాట. ఇంకా మా హస్బెండ్ వస్తూ వస్తూ కొన్ని స్నాక్స్ అవి అయితే తీసుకొచ్చారు. ఇంకా నలుగురం వన్ డే అంతా కూడా టైం స్పెండ్ చేసేసి తర్వాత ఇంకా నేను ఇంటికైతే బయలుదేరుతున్నాను. యాక్చువల్గా ఇది మా ఇల్లే, అది మా ఇల్లే. కాకపోతే మా హస్బెండ్ జాబ్ పర్పస్ ఏంటంటే అక్కడ ఉండాల్సి వస్తుంది. అందుకనే నేను రెండు చోట్లకు కూడా తిరుగుతూ ఉంటాను.
ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. పూరి ఇంకా చోలే కర్రీ ఉంటుంది కదా, అది చేసుకుని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇదో రకమైన పిచ్చి అనుకుంటారో ఏమో జనాలు మమ్మల్ని చూసిన వాళ్ళైతే, ఇంకొక ఫిష్ ఎక్వేరియం అయితే పెట్టాము ఇంట్లో. సో మరి అదైతే పెద్దగా అయిపోయింది, నాకు నచ్చట్లేదు. నాకు చిన్న ఫిషెస్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, మొన్న అన్నీ చనిపోయాయి చూడండి. సో అందుకని మళ్ళీ ఇంకొక ఫిష్ ట్యాంక్ అయితే సెటప్ చేశారు ఇక్కడ అన్నయ్య వాళ్ళు. నాకు చిన్న ఫిష్ ట్యాంక్ కావాలని చెప్పానంతే, ఇంకా వాళ్ళిద్దరు కలిసి అక్కడ సెటప్ చేశారు. ఇంకా నేను అన్నయ్య ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. మా హస్బెండ్ని కూడా రమ్మన్నాము ఫిషెస్ని కొనడానికి. కానీ ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే రోజు మార్నింగే లేచి డ్యూటీకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం టైం దొరికినా మంచిగా ఫుడ్ తిని రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది అనమాట. ఇంకా అందుకే మా హస్బెండ్ అయితే రానని చెప్పారు. నేను అన్నయ్య వెళ్తున్నాము. సో బిఎన్ రెడ్డి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సో అక్కడ నుంచి మేము సికింద్రాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఫిషెస్ని తీసుకురావడానికి. బయట వెదర్ అంతా కూడా ఫుల్ క్లౌడీ ఉంది. నాకైతే వెళ్ళేటప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో లేకపోతే రిటర్న్లో వచ్చేటప్పుడైనా వర్షం పడుతుందేమో అని అనిపించింది నాకు. కాకపోతే మేము వర్షం పడేలోపే ఇంటికి వెళ్ళిపోయాం. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం అయితే పడింది. సరే, ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చాలా వెరైటీ ఫిషెస్ అయితే ఉంటాయండి సికింద్రాబాద్లో. ఇంకా ఈ బర్డ్స్కి సంబంధించినవి, ఫిష్కి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాము. మేము ఎందుకు ఇక్కడికే వచ్చామంటే లాస్ట్ 2-3 టైమ్స్ నుంచి ఒక ఫిష్ షాప్లో మేము ఫిషెస్ని కొంటున్నాము. సో అవి తెచ్చినప్పుడల్లా అవి చనిపోతున్నాయి మా ఇంటి దగ్గరలో ఉన్న ఫిష్ ఎక్వేరియం షాప్ నుంచి తెచ్చినప్పుడు. అందుకని ఇంక ఇక్కడికైతే వచ్చాము సికింద్రాబాద్కి. ఈ బర్డ్స్ కూడా చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, అసలు చూస్తుంటే భలే అనిపిస్తుంది. కాకపోతే నాకు వీటిని చూసినా కూడా మా పిచ్చుకలు వస్తాయి కదా ఇంటి దగ్గరికి, అవే గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ ఫిషెస్ నాకు ఇష్టం కదా, ఇవైతే తీసుకుంటున్నాం. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయా అని చెప్పి చూస్తున్నా. చాలా వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి. నాకు ఇది కూడా నచ్చింది, చిన్న చిన్న ఫిషెస్, కానీ అవి ఫైటర్ ఫిష్లు అంట, వాటిని వేయడానికి ఉండదు. సో ఈ వెరైటీ ఫిష్లు కూడా తీసుకున్నాము. చాలా బాగున్నాయి. ఏ ఫిషెస్ చూసినా కూడా తీసుకోవాలన్నట్టు అనిపిస్తుంది. చిన్న చిన్నవే ఈసారి నేను ప్రిఫర్ చేస్తున్నా ఎక్కువ నా కోసం పెట్టిన ఫిష్ ట్యాంక్లో వేయటానికి. అందుకని ఈ కొంచెం ఖర్చు ఎక్కువే అయినా కూడా ఏంటో మా పిచ్చి అంతే ఉంటుంది. సో మాకు ఫిషెస్ అంటే ఇష్టం చాలా. ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు ఈ ఫిష్ ట్యాంక్ అంతా కూడా రెడీ చేసేసారు కాబట్టి మొత్తం 32 ఫిషెస్ని అయితే తెచ్చుకున్నాం మేము. ఇంకా దానికోసం లైట్ తీసుకొచ్చాం ఎక్వేరియం కోసం. అలాగే దానికి ఇంకొక పంపు ఉంటుంది కదా, అది కూడా తీసుకొచ్చామన్నమాట. వాటర్లో పెట్టడానికి హీటర్ కూడా తీసుకొచ్చాము. ఇంకా చూడండి, ఇక ఫిషెస్ని అయితే వేసాము. ఇది నా కోసమే మా అన్నయ్య రెడీ చేశాడనమాట ఈ ఫిష్ ట్యాంకు. ఇప్పటి నుంచి 2 ఫిష్ ట్యాంకులు ఉంటాయి మా ఇంట్లో. సో మొత్తానికైతే ఇదో రకమైన పిచ్చి అనుకోండి మాకు. ఇంకా చాలా ఇష్టము. కాకపోతే నాకు ఇంకా సికింద్రాబాద్కి వెళ్ళాకనే అర్థమైంది మాలాగే చాలామంది ఉన్నారనమాట ఫిషెస్ని ఇష్టపడే వాళ్ళు అని చెప్పి అనిపించింది. చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. మేము ఒక 3-4 షాప్స్ అన్నీ కూడా తిరిగిన తర్వాత ఇంకా కొన్ని ఫిషెస్ని అయితే తీసుకొచ్చుకున్నాం. కాకపోతే అక్కడి నుంచి ఇంకా వీటిని ఏంటంటే వాటర్లో వేసిస్తారు కదా మనకి కవర్లో, అవన్నీ పట్టుకొని ఇంటికి వచ్చేటప్పటికి నాకు బ్యాక్ పెయిన్, చెయ్యి నొప్పి అన్నీ వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ అలా ఫిష్ ట్యాంక్ దగ్గర కాసేపు కూర్చుని టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ మా అమ్మ ఒక శారీ ఆర్డర్ పెట్టుకుంది. మా అమ్మకి ఏంటంటే ఈ బ్లాక్ అండ్ రెడ్ శారీ కాంబినేషన్, అంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ చాలా ఇష్టం అనమాట. సో ఆమెకి నచ్చినట్టుగా వచ్చేదాకా ఇలా ఆన్లైన్లో ఆర్డర్స్ పెడుతూనే ఉంటుంది. సో నేను అదే అన్నా, ఒకసారి ఇంకా షాప్కి అయితే వెళ్ళి తీసుకుందాము అని చెప్పానమాట. ఎందుకంటే కరెక్ట్గా మా అమ్మకి నచ్చిన విధంగా రావట్లేదు. ఇక్కడ ఈ శారీ ఆర్డర్ పెట్టింది కానీ అది చూడ్డానికి వీడియోలో బాగా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే అస్సలు బాగాలేదు. అది కాక క్లాత్ కూడా అసలు బాగాలేదన్నమాట. కాటన్, ప్యూర్ కాటన్ అనుకుని పెట్టింది కానీ అది మిక్స్డ్ కాటన్ లాగా ఉంది క్లాత్ అయితే. తర్వాత ఇంకా వీటిని ఫిష్ ట్యాంక్లో వేసిన తర్వాత అవి కొంచెం ఈ అట్మాస్ఫియర్కి అలవాటు పడటానికి కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఇంకా మేము వాటిని అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, అన్నీ బాగానే ఉన్నాయా లేవా,
వాటికి ఇంకా హీటర్ కూడా పెట్టామన్నమాట. లైట్గా వాటర్ అన్నీ కూడా కొంచెం లైట్ గోరువెచ్చగా అవ్వడానికి. ఎందుకంటే వాటికి కొంచెం అట్లుంటేనే చిన్న ఫిషెస్ కదా చాలా, అందుకని కంఫర్టబుల్గా ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట హీటర్. సో ఇవన్నీ ఫిషెస్ కూడా తీసుకొచ్చాం. నార్మల్గా మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్లో తెస్తే ఏంటంటే అసలు తెచ్చేలోపే కొన్ని ఫిషెస్ చనిపోతాయి అనమాట. లాస్ట్ టైం ఫిషెస్ అన్నీ అలా చనిపోయేటప్పటికి చాలా బాధగా అనిపించింది నాకైతే. ఇంకా అందుకని ఈసారి మళ్ళీ మేము ఇన్ని ఫిషెస్ని అయితే తెచ్చుకొని వేసుకున్నాము. జస్ట్ నేను చెప్పడం అంతే. ఇంకా మా అన్నయ్య మొత్తం ఆ ట్యాంక్, మా హస్బెండ్ అన్నయ్య ఇద్దరు కలిసి ట్యాంక్ పెట్టడం, ఇవంతా సెటప్ అంతా కూడా వాళ్ళే చేశారనమాట. ఇంకా నేనేమో ఇంటికి వెళ్తున్నాను కాబట్టి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నా. పెద్దగా తీసుకెళ్ళలేవు ఏం లేవు, ఎందుకంటే అంతకుముందు మా హస్బెండ్ వచ్చినప్పుడే ఇంటికి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా మా హస్బెండ్తో పంపించేశాను. సో అందుకే లగేజ్ అంతా కూడా ఏం లేదు. జస్ట్ కొంచెం మొక్కలు అవి తీసుకెళ్దాం అనుకుంటున్నా. చిన్న చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి. అందుకనే అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేసుకుని ఇంకా నైట్ డిన్నర్ చేసేసి మేమైతే బయలుదేరిపోయాము ఇంటికి. ఇదిగోండి ఫిషెస్కి బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాం అనమాట. ఇంకా నైట్ అయితేనే మాకు వెళ్ళటానికి సీట్ దొరుకుతుంది బస్సులో. మార్నింగ్ అనుకోండి ఫుల్ రష్ ఉంటుంది, సీట్ అయితే దొరకదు. 1.5 hours జర్నీ, ఇంకా నిలబడి జర్నీ చేయాలంటే కష్టం కదా. అందుకని ఇంకా మేము నైటే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అట్లా అయిందనుకుంటా. ఇంకా అమ్మ దగ్గర నుంచి మొక్కలు అయితే తెచ్చుకున్నా. మీకు ఆల్రెడీ తెలుసు కదా, వీడియోలో చూపించాను. సో ఈ మొక్కలన్నీ తెచ్చుకున్న తర్వాత అర్జెంటుగా మా అమ్మ ఏమన్నంటే వీటిలో తీసుకెళ్ళగానే వాటర్ పోసి పెట్టమని చెప్పింది. అందుకని ఇంకా అవి మటుకు విడిగా తీసి అందులో నీళ్ళు పోసి పెడుతున్నా. కాకపోతే ఈ ఒక్కటి ఏంటంటే అన్ని కాడలు మట్టిలోంచి బయటికి వచ్చేసాయి అనమాట. వాటికి మళ్ళీ వాటర్ పోసేసి అవన్నీ కూడా కాడలు అందులో పెట్టేస్తున్నాము. మట్టిలో పెట్టామన్నమాట. ఈ మొక్కలు ఇలాంటివి మా అపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి మొక్కలు. అందుకని ఇంకా అమ్మ అయితే మళ్ళీ రెడీ చేసుకుంటానులే నేను అని చెప్పింది. నాకు ఈ పాట్స్తో సహా చాలా బాగా నచ్చింది. ఈ పాట్స్ అన్నీ కూడా మా అమ్మనే కలర్ అవి వేసి ఇలా ముగ్గులు ఇలా డిజైన్ అయితే చేసింది. సో నాకు బాగా నచ్చి నేను ఇంటికి అయితే తెచ్చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా వీడియోస్ అన్నీ కూడా మా ఇంటి దగ్గర నుంచి ఏమేం పనులు చేస్తున్నా ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. కాబట్టి కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.